Question number 7, Koda Vishendra Reddy. అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది మా తాండూర్ బషీరాబాద్ సంబంధించిన రైల్వేలకు సంబంధించిన విషయము. ఇది ఒక ముఖ్యమైన విషయము. ఇది చాలా అర్జెంట్ విషయము. అధ్యక్ష, రైళ్ళు అంటే మనకు ఒక ప్రయాణం చేసే విధానము, నాకు కూడా అదే. కానీ మా బషీరాబాద్ ప్రజలకు రైళ్ళు అంటే ఒక విద్య. స్కూళ్ళకు పోతారు అధ్యక్ష. రైళ్ళు అంటే ఉద్యోగం చేసేందుకు వికారాబాద్, తాండూర్ మరి హైదరాబాద్కు రైళ్ళలో పోతారు. ఆపద వచ్చినా కూడా రైళ్ళు అంటే హాస్పిటల్, ఏమైనా ఆపద వచ్చినా హాస్పిటల్. అధ్యక్ష, తాండూర్ బషీరాబాద్ మధ్యలో కాగ్నా నది ఉన్నది. అయితే రోడ్డు మీద పోవాలంటే చుట్టూ తిరిగి పోవాలి, కానీ రైల్లో పోతే చక్కగా పోవచ్చు, అగ్వలో పోవచ్చు. అయితే అధ్యక్ష, అక్కడ తాండూర్ బషీరాబాద్కు రైళ్ళు ఎన్నో వస్తాయి, కానీ వచ్చిపోతాయి, ఆగాయి. అందుకే ఎన్నోసార్లు అడుగుతున్నాము మేము. హూబ్లీ ఎక్స్ప్రెస్ 173, 19 హూబ్లీ ఎక్స్ప్రెస్ అక్కడ ఆగాలని పోయేటప్పుడు వచ్చేటప్పుడు. అదే కాక ఇది 2 ఏళ్ల సది కాదు, 5 ఏళ్ల సది అడుగుతున్నాము. కానీ ఈ నడుమ 3 రోజుల కింద రాయలసీమ ఎక్స్ప్రెస్ ఏదైతే ఆగేద్దో అది 3 రోజుల బంద్ అయింది. నిజంగానే ఉన్నది లేదు, మళ్ళా ఇంతకుముందు అడిగింది కూడా రాలేదు. అధ్యక్ష, ఇది చాలా ముఖ్యమైన విషయము. ఈ రైల్వే మంత్రి గారి దృష్టికి తేదలుచుకున్నాము. మా తాండూర్ ప్రజలు ఇది చేస్తే రైల్వే మంత్రులకు కృతజ్ఞతగా ఉంటారు. మా తాండూర్ బషీరాబాద్ ప్రజలు మళ్ళోసారి అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు.